ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత మరి ఇరిగేషన్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుల మీద ఈ మధ్యలో ఈ వాటా నీళ్ళ వాటా పంపకం మీద కానివ్వండి, తెలంగాణ ప్రాంతము ఆంధ్ర ప్రాంతము ఈ నీళ్ళ పంపకానికి సంబంధించి వారి ప్రజెంటేషను తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అసెంబ్లీలో. వాళ్ళు నిన్న అసెంబ్లీ హాల్లో నిన్న హరీష్ రావు బీఆర్ఎస్ వాళ్ళు బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోవడము, ఈరోజు వాళ్ళ పార్టీ ఆఫీస్లో ప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వడము. అసలు నిన్న మరి అసెంబ్లీలో ఎందుకు వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేయలేదు అనేది ఒక ప్రశ్న. అది ఒకటి ఓవరాల్గా అయితే ముఖ్యంగా యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్గా మా పార్టీ మా గవర్నమెంట్ రాష్ట్రంలో నేను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు మాట్లాడినాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత ప్రధానంగా ఈరోజు నేను మా పిఆర్ఓ హరిని అడిగిన ఫోన్ చేసి రాత్రి కానీ పొద్దున కానీ ఏంది ఫీడ్బ్యాక్ ఏంది, నేను అన్నీ కూడా వింటున్నా, కొంత కన్ఫ్యూజ్ అవుతున్నా. అందులో ఈరోజు హరీష్ రావు ఆయన దాదాపు లైవ్లు అన్ని ఛానళ్ళ లైవ్లు చూసిన, దాదాపు 1.5-2 గంటల లైవ్స్ వచ్చినాయి. ఆయన ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఏమేమో చేసినాం అని ఏదో మాట్లాడుతున్నాడు. నేను మా హరికి అడిగిన, అది ప్రెస్ మీట్ నాకేం అర్థం కాలేదు, హరీష్ రావుది బాగానే చూసిన, ఇది నా బుర్రకి ఎక్కలేదు, అసలు ఏంది సంగతి, ఏది అసలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది, ఈరోజు హరీష్ రావు మాట్లాడింది, ఇందులో ఏది కరెక్టు ఏది రాంగ్? సరే, ఇక వాళ్ళేమో వీళ్ళు అందరూ లెక్కలు చెప్తున్నారు, ఏది కరెక్ట్ ఏది రాంగు? యాజ్ ఎ పిఆర్ఓగా నీ అభిప్రాయం ఏంది, అసలు ఏది కరెక్ట్ ఏంది అని అంటే హరి ఏమన్నాడంటే, లేదన్నా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అదే కరెక్టు అని కొంత మనం చరిత్ర గురించి చర్చించుకోవడం జరిగింది, నేను హరి నిన్నంతా. దీంట్లో ఏం కనబడ్డదనంటే ప్రధానంగా ఇప్పుడు 10 సంవత్సరాలు ఒక కాళేశ్వరము ప్రాజెక్టు వాళ్ళు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ ప్రాజెక్టు కట్టి అసలు ఈ తెలంగాణ గడ్డ మీద కాళేశ్వరం కట్టిన తర్వాతనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్టుగా ఫీలింగ్ చూపిస్తున్నారు వీళ్ళు. అసలు ఇప్పటిదాకా నీళ్ళే అసలు తాగడానికి నీళ్ళే లేవు, అసలు నీళ్ళే తాగలేదు తెలంగాణ ప్రజలు. అసలు కాళేశ్వరం కట్టిన తర్వాతనే అసలు నీళ్లు తాగుతున్నారు, అంతకుముందు నీళ్ళే తాగలేదు అనే ఒక వాతావరణాన్ని ఈరోజు హరీష్ రావు అతని యొక్క ప్రజెంటేషన్ ఆయన పార్టీ ఆఫీసులో చూపిస్తున్నాడు. ఆయన నేనేమంటున్నా, యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ మేమేమంటున్నామంటే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా తెలంగాణ ప్రాంతంలో
ఒక నాగార్జున సాగర్, ఒక శ్రీశైలం డ్యామ్, ఇప్పుడు అక్కడనే కదా మొదలైంది. ఇంకా దేశంలో చాలా డ్యాములు జవహర్లాల్ నెహ్రూ ఆనాడు కట్టిరు, అది వేరే, ఆ చరిత్ర అందులో పోవద్దు మనం. తెలంగాణ గడ్డ మీద, ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ గడ్డ మీద ఒక నాగార్జున సాగర్ డ్యాము, దాని తర్వాత మనము శ్రీశైలం డ్యామ్, దాని తర్వాత నేను లెక్కలలో పోను. ఇప్పుడు లెక్కలలో పోవడం ఆ లెక్కలు ఈరోజు హరీష్ రావు పెద్ద గంటన్నర లెక్కలు చెప్పిండు. ఆ లెక్కలు చెప్పినంతసేపు వాళ్ళ ముంగట పార్టీ ఆఫీసులో వాళ్ళ ఎక్స్ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నారు. నేను అనుకుంటా గంటన్నర సేపు ఆ ప్రజెంటేషన్ ఇచ్చినంతసేపు ఆ ముంగడ కూర్చున్న వాళ్ళ నాయకులే. నేను అనుకుంటా ఏదో హరీష్ రావు ఈ ఇరిగేషన్ మీద తనకున్నంత తెలివి ఇంకోనికి లేదు, ఈయనకే ఉన్నట్టుగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి నాకు ఆ ప్రజెంటేషన్ కనబడ్డది. హరీష్ రావు ప్రజెంటేషన్ ఎట్లుందంటే, అసలు ఆయన ఇరిగేషన్ మంత్రి అయినాకనే, కేసీఆర్ సీఎం అయినాకనే అసలు తెలంగాణ నీళ్లు తాగుతున్నారు, అసలు అంత నీళ్లు తాగుతలేరు అన్నట్టుగా ఆ ఫీలింగ్స్తో కూడుకున్న లెక్కలన్నీ ఆ లెక్కలు చూపెడుతున్నాడు ఆయన. అనుకుంటే ఆయన ముంగడ కూర్చున్నారు కూడా మనసులో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరు ఎక్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఈ నేను అనుకుంటా వాళ్ళు ఇక తప్పదు కాబట్టి ఇంకుంటా కూర్చున్నట్టున్నారు. వాళ్ళకు తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటా కూర్చున్నట్టున్నారు వాళ్ళంతా. వాళ్ళ తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటా కూర్చున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా సూటిగా ఈరోజు గాంధీభవన్ ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలు కూడా ఆలోచన చేయండి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అండ్ ఫ్యామిలీ మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు. వారు సిద్దిపేటలో నివాసము, హైదరాబాద్లో కూడా నివాసం. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది వాళ్ళు హైదరాబాద్లోనే. ఎవరు? కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది హైదరాబాద్ ప్రాంతంలో. నేను సంగారెడ్డి ప్రాపర్ నేను ఉండేది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అండ్ ఫ్యామిలీ బీఆర్ఎస్ నాయకులకు నేను ఒక మాట సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఒక కాళేశ్వరము ఇంత పదే ఒక కాళేశ్వరం వల్లనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతురు అని ఒక ప్రచారాన్ని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారే, కానీ అసలు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అటు జవహర్లాల్ నెహ్రూ గారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైతే పరిపాలించారో వారి కాలంలో ఎన్ని డ్యాములు వచ్చినాయి? నేను ఒక డ్యామ్, ప్రధానంగా 2 డ్యాముల గురించి చెప్తా, ఎందుకంటే మా లింకు డ్యాముల గురించి చెప్తా. మంజీరా డ్యామ్, సింగూరు డ్యామ్. మంజీరా డ్యాము 1978వ సంవత్సరంలో మంజీరా డ్యాము సంగారెడ్డికి 2 కిలోమీటర్ల దూరంలో కల్పకూర్ అనే గ్రామం దగ్గర ఆ యొక్క డ్యామును అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఆ డ్యామ్ యొక్క మంజీరా నీళ్లు దాన్ని దేని దృష్టిలో పెట్టుకొని చేసిరంటే, ఆ రోజు బహుశా చెన్నారెడ్డి గారు సీఎం అనుకుంటా, అంతకుముందు కాంగ్రెస్ సీఎం ఉంటే చెన్నారెడ్డి గారు సీఎం. అయితే అప్పుడు మా జిల్లాలో బాగారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు మాకు అప్పుడు కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు. సరే 78 అంటే అప్పుడు చిన్న పిల్లలమే అనుకోండి మనం. నేనేమంటున్నా అంటే, ఆ డ్యామ్ నీళ్ళు, మంజీరా డ్యామ్ నీళ్ళు హైదరాబాద్ జంట నగరాల కోసం తాగునీరు కోసం కట్టినారు. ఫస్ట్ మంజీరా డ్యామ్ సంగారెడ్డి కల్పగూర్ నీళ్లు
ఆ డ్యామ్ కట్టింది హైదరాబాద్ జంట నగరాల కోసము కట్టినటువంటి డ్యామ్. అప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు హైదరాబాద్లోనే నివసిస్తున్నాడు. నేను అనుకుంటే అప్పుడు ఆయన ఏ జంతువులు నాకు తెలియదు, కానీ బహుశా ఇక్కడనే